హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాలీఫ్లవర్ పచ్చడి అన్నమాట. చాలా టేస్టీగా రుచిగా ఉంది. నేను ఇది టేస్ట్ చేశాకే మీకు పెట్టాను అన్నమాట. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. దీనికి నేను పెద్ద సైజు గోబీ ఒకటి తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికి వాటర్ అనేది బాయిల్ చేసుకుందాం. 4 కప్పులు అయింది అన్నమాట కాలీఫ్లవర్స్. దీనికి సాల్టు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది బాయిల్ అయిన వాటరు ఇందులో పోసుకోవాలి, లేదంటే ఈ ముక్కలు కూడా అందులో వేసుకోవచ్చు. మరి ఎక్కువ కాగాలని కూడా ఏం లేదండి. దీనిలో బయట మందులు కొడుతుంటారు, ప్లస్ ఇందులో పురుగులు అనేటివి ఉంటాయి కదా, దానికోసం నీట్గా ఉండడం కోసం వేడి వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇలా స్పూన్ తోటి కలబెట్టుకోవాలి. ఈ వాటర్ అన్నీ కూడా ఒక స్ట్రైనర్లోకి మొత్తం కూడా వడగట్టుకోవాలి. మీరు బాల్కనీలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు, ఎండలో కానీ ఆరబెట్టుకోవచ్చు. ఇలా మొత్తం నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయాక దీన్ని నేను ఎండలో ఆరబెడుతున్నాను. ఇలా మొత్తం కూడా ఎండనివ్వాలండి. ఒక 2 అవర్స్ దాకా, 1 అవర్ అయినా పర్లేదు. ఇలా మొత్తం ఆరనివ్వాలి. ఇక్కడ ప్యాన్లో 2 స్పూన్స్ ఆవాలు వేస్తున్నాను, 1 స్పూను మెంతులు. మనం ఇది రోస్ట్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఆయిల్ పెట్టాను. ఈ గోబీ అనేది ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను దీనికి పల్లీల ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంది. ఇలా వేగాక ఇలా మిక్సీ జార్లోకి తీసి పక్కన చల్లారనిచ్చుకోవాలి. ఈ నూనెలో కాలీఫ్లవర్స్ వేసి ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. మీరు వేయించుకోవద్దు అనుకున్న డైరెక్ట్గా కూడా పొడులు వేసుకొని పోపు వేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా నూనెలో ఫ్రై చేసి తీస్తే కొంచెం తడి ఏదైనా ఉన్నా కూడా పోతుంది, కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ అన్నమాట కారం పొడి, ప్లస్ 1/2 కప్పు సాల్ట్ వేసుకొని మనం పోపు వేసుకోవాలి. ఇది కొంచెం తక్కువ ఉన్నట్టుంది, ఇంకొంచెం వేద్దాం. సాల్ట్ 1/2 కప్ అండి. దీంట్లో మీరు నిమ్మకాయలు ఒక 2-3 నిమ్మకాయలు కూడా వేసి కలుపుకోవచ్చు. ఇది పొడి అండి. ఆవాలు, మెంతిపిండి, ఒక 2 నిమ్మకాయలు మీరు పిండుకొని కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు అండి. లైట్గా దంచి వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఆ 2 స్కిప్ చేస్తున్నానండి, వేయట్లేదు. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు అండి. నూనె అనేది నేను 1 కప్పు పోసుకున్నాను. కారంతో
డబ్బా చూసారు కదండి, దాంతో ఒక డబ్బా అన్నమాట పోపుకి కానీ వేయించుకునేదానికి కూడా. ఆ డబ్బాతోటి 4 వేస్తే అది ఎండి నూనెలో ఫ్రై చేసే తలకి 3 డబ్బాలు అయ్యాయి అన్నమాట. 3 కప్స్ అయినాయి. ఇలా మొత్తం కూడా పోపు వేసుకొని ఇందులో పచ్చళ్ళలో కలుపుకోవాలి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. అంతే అండి, ఇది మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. మీరు స్పూన్స్ కానీ ప్లేట్స్ కానీ ఏదైనా వీటిల్లో కలుపుకునేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలి, అప్పుడే నిలువ ఉంటుంది పచ్చడి. చూసారు కదండి పచ్చడి. కాలీఫ్లవర్ పచ్చడి అండి. ఇది ఒకరోజు నిల్వ ఉంచాక ఇలా వచ్చిందనమాట. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది. ఇలా నేను కప్పులోకి వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసి కూడా కామెంట్ కూడా పెట్టచ్చు. చాలా బాగుందండి.